న్యూ కాన్సెప్ట్ విత్ నేచర్ ఓరియంటెడ్ అండ్ ఇట్ ఈస్ బాగుంది. సో అందరూ సినిమాని చూసి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ నాకైతే నచ్చింది. ఎందుకు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీని మీద దృష్టి పెడుతుంది. సో బాగా పొల్యూషన్ వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాన్ని కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది. సో సినిమా మూవీ చూస్తే బాగుంటుంది. సార్ జయపతి బాబు రోల్ ఏంటంటే మెయిన్గా చెట్లను కాపాడండి. అవి మనకు జీవితాన్ని ఇస్తున్నాయి కాబట్టి చెట్లను కట్ చేయకండి. మనం పెరగాలి, మనతో పాటు చెట్లను కూడా పెరగాలి. వృక్షో రక్షితో రక్షిత అని మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అది. అనసూయ రోల్ ఏంటంటే దీనిలో ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే సినిమాని ఒక నేచర్ ఓరియంటెడ్ కాకుండా ఒక సైన్స్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఒక పార్ట్స్ డొనేట్ చేయడం వల్ల డోనర్ సిస్టమ్ కూడా దాని గురించి చెప్పారు. దీంట్లో కొన్ని పార్ట్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మెమరీ అనేది ఆ సెల్స్లో ఉంటుంది. దానివల్ల కూడా వేరే వాళ్ళ ఎవరైతే చేద్దామనుకున్న పనులు ఆగిపోయినాయో అవి వేరే వాళ్ళ త్రూ ఆ పని కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ అనసూయ రోల్ అయినా సరే, డాక్టర్ రోల్ అయినా సరే, ఎవ్రీవన్ అందరి పాత్ర చాలా బాగుంది. ఆ సినిమా అనేది ఏంటంటే కంపల్సరీ మనము వేరే వాళ్ళు చూస్తేనే వాళ్ళకి అర్థమైతే, చూడకుండా మనం ఏం మాట్లాడలేము. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే హీరో హీరోయిన్ ఫిలిము ఫైటింగ్ కాకుండా నేచర్ రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఈ సినిమా చూడండి అని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. చూస్తేనే తెలుస్తుంది ఫిలింలో ఏముంది అనేది. సస్పెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్ ఉంది, మెసేజ్ కూడా ఉంది. 2 hours బోర్ లేకుండా సిస్టమేటిక్ ఉంది. అంటే ఒక ప్రేక్షకుడు శుభం పడేంత వరకు నేమ్స్ పడేంత వరకు సీట్లో కూర్చోబెట్టే విధంగా ఎగ్జైట్గా న్యూ కాన్సెప్ట్ తోటి తీసుకోవడం జరిగింది. మంచిగా ఉంది. నువ్వంటే నేచర్ ఫ్యాన్స్ ఓకే, అందరూ అనుకుంటున్నాము. చాలామంది రెగ్యులర్గా ప్రతి మీటింగ్లలో ప్రతి సందర్భంలో అందరూ చెప్తుంటారు సో నేచర్ని కాపాడుకోవాలని. కాకపోతే ఏంటంటే మనం చెప్తాం కానీ రెగ్యులర్గా ఎవ్రీడే ఇంప్లిమెంటేషన్లో చేయం మనం. సో లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండదు, షార్ట్ టర్మ్ విజన్ ఉంటుంది. మనం బిల్డింగ్ కడుతున్నాం, అడ్డొచ్చిందని ఒక చెట్టుని తీసేస్తాం, అది షార్ట్ టర్మ్ విజన్. సో దాని సెట్ బ్యాక్ కూడా కొద్దిగా జరుపుకొని కట్టుకోవచ్చు, లేదా దానికంటే ప్లాన్ చేసుకొని ఒక చెట్టుని తీస్తున్నాం అంటే నా దృష్టిలో ఒక 100 చెట్లని నాటిన తర్వాత ఒక చెట్టుని తీయాలి. సో నేను కాలేజీలలో అదే చేస్తానండి. మా గ్రూప్ కాలేజీలలో MLR ఇన్స్టిట్యూషన్స్లో మీరు విజిట్ చేస్తే మా గ్రౌండ్ చుట్టూ చెట్లు కనిపిస్తాయి. అట్లా దూరంగా కూర్చుంటే మనకు బిల్డింగ్లు కనపడవు, చెట్లే కనిపిస్తాయి మొత్తం. సో గ్రౌండ్ చుట్టూ ఉంటాయి, బిల్డింగ్ల చుట్టూ అన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, సో మా విద్యార్థులకు కానీ అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే ఇంటి చుట్టూ చెట్లు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు విలేజ్లలో పెరుగుతుంటే మన అందరికీ తెలుసు, విలేజ్లలో సో కూరగాయలు ఇంట్లోనే ఉండే, పండ్ల చెట్లు, జామ చెట్టు ఉంటుండే, ఇంట్లో బతాయి చెట్టు ఉంటుండే, నిమ్మ చెట్టు ఉంటుండే, సో పూల చెట్లు ఉంటుండే. మన ఇంట్లోకి మనము బయట వాళ్ళకి ఇంటికి వచ్చే వాళ్ళందరికీ మనము ఇస్తుండే. ఇప్పుడు ఎవరు కూడా ఈ హైదరాబాద్ కల్చరు, భూములు రేట్లు పెరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏమవుతుందని అంటే సెట్ బ్యాక్ లేకోకుండా గోడల మీదనే ఇల్లు కడుతున్నారు. ఎవడు మొక్కేసుకునే పరిస్థితి లేదు, ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్లో లాంటి నగరాలలో ప్రతి మహిళలకి, ప్రతి ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి చూస్తే అందరికీ డి విటమిన్ లోపమే ఉంటుంది. సో వాళ్ళు అవుట్ సైడ్ అనేది లేరు, దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవకాశం ఉన్నది. సో మన GHMC అధికారులు కానీ వీళ్ళు కానీ మనకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ప్రాపర్ సెట్ బ్యాక్, ప్రాపర్ ప్లాంటేషన్, ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ అనేది ఉండదు. హార్వెస్టింగ్ ఉంటేనే మనకి ఇంతకుముందు పర్మిషన్ ఉంటుండే, NOC ఇస్తుండే. అదేవిధంగా మినిమం బిల్డింగ్ల చుట్టూ, ఇండస్ట్రీస్ చుట్టూ కూడా ప్లాంటేషన్ చేసుకుంటే ఇన్ని ప్లాంట్ ఉండాలి, ఇన్ని ఇళ్ళకి ఇన్ని చెట్లు ఉండాలి, ఇలాంటి చెట్లు ఉండాలి అని ఉండేది కూడా ఒక రూల్ తీసుకొచ్చి అవి ఉంటేనే NOC కనుక ఇస్తే ఇంకా చాలామంది ఇంప్రూవ్ అవుతారు. సో స్వచ్ఛందంగా పెట్టుకోవాలి. కొంతమంది అయితే ఆ రూల్లో పెట్టినా అనుకోండి, రూల్లో పెట్టుకుంటే అందరూ మానిటర్ చేస్తారు, చెక్ లిస్ట్ లాగా ఉంటుంది అది. సో ఇది పర్మిషన్ ఇవ్వాలంటే ఇన్ని మొక్కలు ఉన్నాయా, ఇంత వాటర్ ఫెసిలిటీ ఉందా, ఇది ఉందా అనేది చూస్తాం. సో ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతున్నప్పుడు ఇండస్ట్రీని మనం ఏదో చేసి ఒక గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ వరకు ల్యాండ్ని ఇస్తుంది, హ్యాండ్ ఓవర్ చేస్తుంది.
ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీ ఏంటి, దాన్ని ఎంతమంది పని చేస్తారో, దానివల్ల ఎంత పొల్యూషన్ వస్తుంది, దాని పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఎంత ప్లాంటేషన్ అవసరము, ఆడ వాటర్ సోర్సెస్ ఎంత అవసరం అనేది మనం ముందరనే ఎస్టిమేషన్ అనేది ఉండాలి. సో మిగతాది అది ఎస్టిమేషన్ లేకుండా, ఎస్టిమేషన్ ఓన్లీ పేపర్ మీద ఉంటుంది, ఫీల్డ్ మీద ఇంప్లిమెంట్ లేకోకుండానే చేస్తారు. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతిని అనేది ప్రకృతిని మనము పోషిస్తే అది ఆటోమేటిక్ ఇంటర్న్ మనకు రిటర్న్ ఇస్తుంది. ప్రకృతి ఒకటేనండి, నిస్వార్థంగా మనకు సేవ చేస్తున్నదండి ప్రకృతే. ఓకే, మానవులు కాదు, ప్రకృతి. సో దాని నుంచి మనం నిస్వార్థము అనేది నేర్చుకొని మనం కూడా ప్రకృతికి చేస్తే మనకి ఇస్తుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.